ఒరే సల్మాన్ వచ్చారా? ఏడ్రా బాయ్? దగ్గరకు వచ్చారా? ఏడ్రా రారా. ఇంకెంత దూరం రా బాయ్? ఇదిగోరా 2 స్టెప్లు వెళ్ళిపోతాం. ఏం స్టెప్ రా బాయ్? బాలయ్య స్టెప్పా చిరు స్టెప్పా? పెగిలిపోద్ది ఇదిగో వచ్చేసాం. అబ్బా బచాయించినారో బాయ్. ఇదేరా మా పుష్ప డార్లింగ్ హౌస్. ఓహో ఒరే నేను లోపలికి వెళ్ళి పుష్పం చూసి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఏ పుష్ప నువ్వే కన్నె మందారం, నేనేమో అప్పల్ రాజుని, నువ్వేమో తిప్పులు రానివి, వచ్చేసా నీ ముద్దు కోసం. ఈ సాలేగా లోపడిపోయి ఏం చేస్తుండవు? పొద్దుగా ఐడి తీసుకొచ్చి దిమాగ్ ఖరాబ్ చేస్తుండు సాలేగాడు. అరే ఇప్పుడుకి పోరి వాళ్ళు అవ్వొస్తే మస్తు లొల్లైతది. వీడేంటి ఇక్కడ? అరే సల్మాన్ నువ్వేంట్రా ఇక్కడ? పుష్ప కోసం అప్పిగా లోపడిపోయినరా? పుష్ప వాళ్ళు ఇక్కడ లేరు కదరా, వాళ్ళు ఆల్రెడీ సింగ్ బజార్ షిఫ్ట్ అయిపోయారుగా. అవునా? మరి ఈ సాలేగా లోపడిపోయిండు, మరి ఇంతసేపు ఏం చేస్తుండడు? ఏంట్రా అది? అరే ఠీక్ సే బోల్ రే. అరే అసలు నీకు వచ్చింది తెలుసా? అసలు పుష్ప వాళ్ళు అరే పుష్ప వాళ్ళు ఇక్కడ లేరురా, వాళ్ళ ఇల్లు మారి చారోలు అయింది తెలుసా నీకు? తెలుసుకోకుండా ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లోకి వెళ్తే ఇలానే జరుగుద్ది. తీయండి తీయండి. నమస్తే సార్. ఒక్క నిమిషం త్వరగా. నమస్తే సార్. ఇదిగో నా చందా, చూడండి సార్ కొంచెం. ఇదిగోండి సార్ మీ మామూలు ఉంటాను సార్. అతడు సినిమా చూసావా? బాగుంది. బ్రహ్మానందం కామెడీ భలే ఉంది కదా. ఇంత ముందు ఇప్పుడు చూడలేదా? ఫస్ట్ టైం రాత్రి మాటల్లో చూసా. అవునా? అవును. అంత బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఇటు రండి సార్. మిమ్మల్ని రండిరా. నమస్కారం ఎస్సీ గారు, ఏంటి పిలిచారు? మే హెల్ప్ యూ? ఫిగర్ కొందరు లడ్డూలా ఉంది. ఏంద్రా గోడ మీద కూర్చొని పోరుతో మీటింగు? సార్ మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే ఏడబడితే ఆడ కూర్చొని పోరుతోని మీటింగ్ పెడతారా? ఈ మీటింగ్ వల్ల వచ్చే పోయేటోళ్ళు చూసి డిస్టర్బ్ అయ్యేదన్నా జరిగితే మాట్లాడరే. ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్ మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకండి. ఇంకెక్కువ మాట్లాడితే బొక్కలో వేసి బొక్కలు ఎరగొడతా. అరే సల్మాన్ నువ్వు ఆగరా. సారీ సార్, పదనరా. వస్తాం సార్. ఓరి మస్తు టెంప్టింగ్ ఉందిరా బాయ్. ఏయ్ పోరే. రేయ్ మిమ్మల్ని కాదు, మీరు బొండే. అది రారా. పేరేంది? శిరీష. శిరీష, చాలా బాగుంది. నువ్వు ఈ డ్రెస్ లో చాలా గ్లామర్ గా ఉన్నావు. ఈ డ్రెస్ లో ఎవడైనా చూసి ఏ రేపో గీపో చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పద్ధతిగా ఉండాలి పాప. దీన్ని నమిలేయాల్సిందే. సూపర్ రా. సైరా సినిమాకి పాట అడిగారమ్మా, ఎందుకు డేట్లు కాళ్ళకి ఇవ్వలేదు. నానేంటి ఇంకా రాలేదు? స్టేషన్ లో డ్యూటీ ఎక్కుందంట, రావడానికి లేట్ అవుతుందన్నారు. అవునా? ఓకే అయితే ఓ పాట వేసుకుంటాను. ఎత్తడికి తడికి తడిక అతడికి తడికి తడిక నువ్వు దొరికావే తిరిగి అతడికి తడికి తడిక. హాయ్ అభి, ఎలా ఉన్నావు? హే ప్రమీల, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ టీచర్ గా నాకు పోస్టింగ్ ఇక్కడే వచ్చింది. ఓ అవునా? కంగ్రాట్స్. బై ద వే తను ప్రమీల. ఏ హాయ్. మై క్లాస్మేట్. ఐఎమ్ శిరీష. శిరీష అంటే 2 years నుంచి లవ్ చేస్తూ చెప్పలేక ఆ అమ్మాయినా? నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను. థ్యాంక్ యూ. కూర్చోండి. అక్కడ అడిగితే కానిస్టేబుల్ అంకుల్ ఇంట్లో ఉన్నావని చెప్పారు. అవునా? ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అభి. ఇంకా ఎవరా బాగున్నారా? ఏ ఎస్ఐ గారు బాగున్నారా? నువ్వేం మారవరా? నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, కూర్చో కూర్చో. అవును, నువ్వు చలపతి మాస్టర్ కూతురు ప్రమీల కదా? అంకుల్, మన స్కూల్లోనే టీచర్ గా పనిచేయబోతున్నా. అవునా? మన స్కూల్లోనా? చాలా సంతోషం అమ్మా. ఎరా అభి, వచ్చి 2 రోజులైందట.
ఇప్పుడే ఇంటికి రావడం. అది కుదరలేదు. సరే ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబాయ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. ఏంటి బాబాయ్ ఈ మధ్య ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదంట? అంటే డ్యూటీలోకి కొత్త ఎస్ఐ వచ్చాడు రా. ఆయన చాలా స్ట్రిక్ట్, పైగా ఆనెస్ట్ కూడాను. ఎలాగంటారా, ఆయన రాగానే స్మగ్లింగ్ మూటలు పట్టుకున్నారు చూశారు. ఇప్పటి వరకు ఏ ఎస్ఐ పట్టుకోలేదు. ఆ మధ్య రౌడీలు షాపుల్లో దందాలు చేశారా, వాళ్ళందరినీ పట్టుకున్నాడు. అలాగే బైక్ దొంగలను పట్టుకున్నాడు. ఇలా నేరం చేసిన ప్రతివాడిని వెతికి వెంటారి మరీ పట్టుకున్నాడు రా. చాలా మంచి ఆఫీసర్. ఆయన వచ్చాకే మాకు కూడా డ్యూటీ చేయాలనిపిస్తుంది. అందుకే స్టేషన్లో చాలా బిజీగా ఉందిరా. ఇంటికి రావడానికి కూడా టైం లేదు, అందుకే రాలేదు. సరే కానీ ఎలాగూ రాక వచ్చారు. ఇవాళ మీ అందరూ మా ఇంట్లోనే భోజనం చేయాలి. అమ్మా లక్ష్మి, నానా వీళ్ళందరికీ నీ చేతి వంట రుచి చూపించు. అలాగే నానా. ఓహో వివాహ భోజనంబు విందైన వంటకంబు బాబాయ్ ఇంటి నందు వండుంటే బాగు విందు. లోన లాఠీ కూడా ఉందిరా. యాదవ కామెడీ లోనకు రండి. ఈ పేటకు నేను మేస్త్రి, ఈ పూటకు నేను ఇస్త్రీ. ఏంటి దానికే చూస్తున్నావు? అది కొన్నది నేనే. వెళ్ళే నమస్కారం సార్, బాగుండ్రా? జాగ్రత్త. ఇత్తు లవ్వు ఎవడో లవరు, ఆడెవరికి గిఫ్ట్ కొన్నాడు. పోగొట్టుకోండి ఎదవా, మనం ఇద్దాం. ఓ పుష్పం, మై డియర్ పుష్పం. ఏంట్రా ఎర్ర పుష్ప ఇలా వచ్చా? మరి అదే నాకు కాలొద్దు. మరైతే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయమంటావా? నీ కోసం గిఫ్ట్ తెస్తే అదేటమ్మా అలగంత నువ్వు. అవునా, నా కోసం గిఫ్ట్ తెచ్చావా? ఏది? మరి నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? వేడిగా వెంపకాయ నేను అలిగా బొంగమూతి పెట్టా. సారీ రా బుజ్జి, నీతో కాకుంటే ఇంకెవరితో ఆడుకుంటాను. గిఫ్ట్ ఇవ్వవా? ఇక ఏంట్రా ఇదా నా గిఫ్ట్? ఏం బాలేదా? కొండం ప్యాకెట్ ఇస్తా. ఇదిగో నాన్న. ఆహా, నాన్న స్నానానికి వెన్నీళ్ళు పెట్టాను, వెళ్ళు. సరేనమ్మా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నాన్న. ఫోనా? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, రమ్మక్కని బుక్స్ అడిగాను, ఇస్తానంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో ఏంటో. ఇదిగో అన్నా, ఇదే వాళ్ళ ఇల్లు. ఓకే థ్యాంక్స్. నమస్తే అంకుల్. ఏం సల్మాన్ ఇలా వచ్చావు? రా కూర్చో. ఏమిటి విశేషాలు? లక్ష్మికి బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలంట కదా, అభి చెప్పిండు, ఇయడానికి వచ్చిన. ఓ అమ్మా లక్ష్మి. ఏంటి నాన్న? అభి అన్నయ్య నీకు కావాల్సిన పుస్తకాలు పంపించాడటమ్మా, తీసుకో. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకురా? ఎందుకంటే శిరీష నువ్వు కలిసిపోయారు కదా, కానీ నాకు అంతే బాధగా కూడా ఉందిరా. అరే కైకుమియా, పుష్పం మైండ్ నాకు అర్థం కావట్లేదురా. అప్పుడప్పుడు విచ్చుకుంటుందిరా, విచ్చుకుంటుంది కదా అని దగ్గరికి వెళ్తే ముడుచుకుంటుంది. పుష్ప నిన్ను లవ్ చేస్తుందో లేదో? అన్నీ అదొకటోట్లేదురా. పుష్ప నన్ను ప్రేమిస్తుందిరా. ఈసారి పుష్పం విచ్చుకోగానే వెళ్ళి అందులోని మకరందాన్ని అరే బూతులేంట్రా, బాతుమోహం. వెళ్ళి చూడు, నువ్వే ఫస. ఈసారి నాకు అది దొరకాలి.
దానికి మళ్ళా మామూలుగా ఉండదురా. ఈ కంకర్రాల్లో నలిపినట్లు దాన్ని మిషన్ లో వేసి కరకరా 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 నలిపి. వీడికి ఏడెక్కువ తడి తక్కువ. ఆడి సంగతి సరేరా దాన్ని పడేస్తానని చెప్పి ఈడు పడిపోయిండు. మామా, నువ్వు మా లక్ష్మిని ఇష్టపడుతున్నావు కదా? హే అదేం లేదురా. అరే నాకు అన్నీ తెలుసురా. నువ్వు లక్ష్మి కోసం బుక్స్ కొనడం, ఎగ్జామ్లో హెల్ప్ చేయడం నేను అన్నీ చూశాను రా. నిజం చెప్పరా. అవుమామా, తనంటే నాకు ఇష్టమే. తన చదువు డిస్టర్బ్ అవుతుందని నా మనసులో మాట చెప్పలే. ఎగ్జామ్స్ అవ్వగానే నా మనసులో మాట చెప్తా. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది అమ్మా. నీలాగే అందరూ ఆలోచిస్తే పెళ్ళి అయ్యాక ఏ అమ్మాయి వంటగదికి అంకితం అవ్వదు. రియల్లీ అప్రిషియేట్ యూ. రే మామా శిరీష రే. ఏ ఆగు, ఏంటది? అది ఏ చూపించు. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంత సీన్ లేదులే. మరి చూపించచ్చు కదా. ఏ చూపించు. సరే చూడు. హే, నువ్వు మందు కొడతావా? ఏ మీ అబ్బాయిలైనా తాగేది, మా అమ్మాయిలు తాగకూడదా? ఈ విషయం ముందే తెలిస్తే మన ఇద్దరం కలిసి రోజు తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళంగా. చా అంత లేదులే. అమ్మా శిరీష, 6 దాటిపోయిందమ్మా. నా క్వార్టర్ ఏదమ్మా? ఈయనెవరు? ఆయన నన్ను పెంచిన మావయ్య. ఆ క్వార్టర్ ఆయిందే. ఇదిగోండి మీ కోటరు. ఎవరమ్మా? ఫ్రెండ్ మావయ్య. థ్యాంక్స్ బాబు. ఇంటికి తొందరగా వచ్చాయమ్మా. ఓకే మావయ్య. ఏంటి మీ మామయ్యకి మందు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావు? అదా, అమ్మా నాన్నల్ని నన్ను చిన్నప్పటి నుంచి ఆయనే పెంచాడు. ఆయనకున్న వీక్నెస్ మందే. ఆయనకి ఇష్టమైంది కాదనకూడదు కదా. నీకా వీక్నెస్ ఉంటే చెప్పు, తెచ్చిస్తా. సారీ శిరీష, నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు మందు తాగను. నువ్వే నా ఆనందం, నువ్వే నా జీవితం. ఐ లవ్ యూ శిరీష, ఐ లవ్ యూ. సార్ నమస్తే సార్. ఎవడిదిరా ఈ బండి? సార్ నాదే సార్. సార్ తీసేస్తాను. రోడ్డు కట్టంగా పెడతావా? సార్ తీసేస్తాను సార్. సార్ సార్ ఇబ్బందో. బందర్ లడ్డు. ఎదవ మళ్ళీ వస్తున్నట్టున్నాడు. పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. మటన్ బిర్యానీలో గరం మసాలా లెక్క భలే ఘాటుగా ఉంది నీ వంటి వాసన. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. కాలేజ్ టైం వాసనతో అవుతుంది. ఊరిస్తుంటే వదల బుద్ధి కావట్లేదు. మీరు ఈ సమాజానికి కూడా భయపడరా? సమాజం, ఈ సమాజం ఎట్లాంటిదో నీకు తెలుసా? నీలో స్టామినా ఉన్నంత వరకు స్టాంపు పేపర్ లెక్క చూస్తారు. డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తారు. అందుకే శక్తున్నప్పుడే సంపాదించుకోవాలి, మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి. రావే, నువ్వెన్నడూ చూడని స్వర్గం చూపిస్తారా. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సాఫ్ట్వేరుడేగా, తెలిసిందిలే. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది ధర్మమేనా? ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇవి. అయినా పోలీసుడు కూడా మగాడేగా. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడొచ్చి నిగుస్తాడే. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏదో ఒక రోజు నేను నిన్ను లొంగ తీసుకుంటానే. ఎలాగంటే నీకో మామున్నాడుగా,
వాణ్ణి ఏదో కేసులో ఇరికించి లోపలేసి కుమ్ముతా